ఎక్కడో ఉన్న ఏలియా, ఒకటి రాజు గ్రంథము ఏమండి, ఆ యొక్క 17వ అధ్యాయంలో ఉన్న ఏలియా ఇక్కడ రాస్తున్నాడట. ఏమని రాస్తున్నాడు? ఇక్కడ ఎవరున్నారు? యెహోరాము గారు. ఏమండి, యెహోరాం ఎవరు? యూదా రాజైన యెహోరాం. యూదా రాజైన యెహోరాము తండ్రి ఎవరు? యెహోషాపాత్. వాళ్ళ తాత ఎవరు? ఆసా. అయితే ఎప్పుడైతే యెహోరామట తన తండ్రి ఆజ్ఞ కానీ తన తాత ఆజ్ఞ కానీ అండి నిర్లక్ష్య పెట్టాడు. అందుకని రాస్తున్నాడు ఇక్కడ ఏలి అంశమ్మకుడు 12 వచ్చినాం. మైక్ తీసుకో. ఒక పత్రిక వ్రాసి ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపిను. ఎవరి యొద్దకు? యెహోరాము గారు, ఇదిగో చదువు ఈ లేఖ, ఈ జాబు చదువు. నీ పితరుడగు దావీదునకు దేవుడైన దావీదు దేవుని యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గమందైనను యూదా రాజైన ఆసా మార్గములందైనను నడువక ఎవరన్నా ఇశ్రాయేలు అయ్యా నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గము. ఏ మార్గం అండి? యెహోషాపాతు ఎలాంటి వాడు? ప్రార్థన చేసేవాడు. ప్రార్థన 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 అండి. యెహోషాపాతు మీదకి 3 రాజులు వచ్చారు. చేశాడు అక్కడ అందరిని సమకూర్చి ప్రార్థన 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 స్తుతి ప్రార్థన చేశాడు. ఎవరు? యెహోషాపాతు. అయితే యెహోషాపాతు మార్గమందైనను ఆశా మార్గమందైనను ఆసా మార్గముల ఎందైనను నడువక ఇశ్రాయేలు రాజు మార్గముల నడిచి. ఎవరు ఇశ్రాయేలు రాజు? ఆహాబు రాజుట. ఏం చేశాడు ఆహాబు రాజు గారు? ఏమండి, అనగా ఇక్కడ పాపంలో ముంచింది ఎవరు? యెజబెల్. అంటే ఆమె వస్తూ అండి విగ్రహం తీసుకొచ్చిందట. ఆ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ సోమరంలో పెట్టే సోమరంలో. కాబట్టి ఇప్పుడు భార్య చెప్పినట్టు వస్తున్నాడు. ప్రవక్తను చంపిస్తుంది ఎవరు? యెజబెల్. కాబట్టి ప్రవక్తను చంపించిన వ్యక్తి కాబట్టి అందుకనే అనగా పాపానికి కారణం కూడా అయిందట. ఎవరు? యెజబెలు మరియు భర్త అయిన ఆహాబు రాజు గారు. ఎప్పుడైతే అక్కడ సంభవించిందో ఆ సంగతి చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి. ఆహాబు రాజు ఏమయ్యారు? యెజబెల్ ఏమైంది? యెజబెల్ అట అదిగో ఆ యొక్క అంతఃపురం చూస్తుందట. రంగు పూసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని ఎక్కడండి అదిగో మేడగది ఉందట. సోమరోని మేడగదిలో ఉంది. ఎవరు? యెజబెల్ రాణి. కానీ ఆమె భర్త చనిపోయిన కానీ రంగు పూసుకుంటుంది. రంగు వేషం వేసుకొని చూస్తుందట. ఈ లోపుగా యోహు వచ్చాడు. యోహు వచ్చి ఆ యోహుట వచ్చి అమ్మా ఇదిగో పైన చూస్తున్నాడు. ఎవరు ఆయన? యోహు గారు. కాబట్టి ఆ యోహుడి ఇదిగో నా పక్షం ఎవరున్నారు మీరు అంటే 10వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ నా పక్షం ఎవరున్నారని అడిగారట. ఎవరు? యోహు. చూశాడు 2 మనుషులు. అయితే ఆ వ్యక్తిని పైనుంచి కిందకి పడేశారు. ఎవరిని? రాహాబును ఆ యొక్క యెజబెల్ను. అంటే రాహాబు వేషలాగా ఏమి కూడా. కాబట్టి ఎప్పుడైతే కింద పడేశాడో అదంతా అండి మెట్ల మీద పడి ప్రాణం విడిచి రౌతులు తగ్గించాడంట. అంటే గుర్రాలతో తగ్గించాడు, చనిపోయింది. అలాంటి ఆమె కుమార్తె అతల్యా. ఎవరండి? అందుకనే అతల్యాన్ని కూడా యెహోరాం చేసుకున్నాడు. ఎవరు? యెహోషాపాతుతో 1000 మంది అంటే 2 దోస్తులు అయిపోయారు. ఎవరెవరు? ఆహాబు రాజు గారు, యెహోషాపాతు. అందుకని వారిని చెబుతూ ఇదిగో మీ తండ్రిని యెహోషాపాతు మార్గమందైనను మీ తాత అయిన ఆశా మార్గం నడవక. సోమ
ఇశ్రాయేలుల రాజ మార్గమందు నడిచి ఇశ్రాయేల్ రాజు మార్గం ఉన్నది ఆహాబు రాజుగా నడిచి ఆహాబు సంతతి వారు ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున ఏంటంట వాళ్ళ సంతతే అయ్యో వేశ్యవృత్తి పడుతుంది వేశ్యవృత్తి అనేది వాళ్ళ పని. అది ఎవరిది ఆహాబు రాజు యొక్క సంతట అందరూ వ్యభిచారం చేస్తూ రెండవది వ్యభిచారముల చొప్పున ఆ, యోదాను యెరూషలేము కాపురస్తులను ఆ, వ్యభిచరింపజేసి ఎవరినంట అంటే వీళ్ళని చెడిపోయి వీళ్ళని కూడా ఎవరినండి యోదావారిని యెహోషాపాతు కుటుంబాన్ని కూడా తన పేరట. అంటే తాను చెడితే కాదు ఇతను కూడా చెడగొట్టాలా. అందుకని అపోవాది అంటే ప్రతి వారిని చెడగలు చూస్తున్నట అపవాది. అందుకని ఆలోచించేయండి, ఈ దినాలు కూడా అపోదట అనేక మందిని చెడగొడుతుంది. తాను చెడిపోవడం కాదు ఇతను కూడా చెడగొడితే సంతోషం ఉంటుంది. అట్ట కాదట ఇది. కాబట్టి ఇదిగో మీ తండ్రి అయిన యెహోషాపాతు నడిచిన మార్గం అందైనను నీ యొక్క తాత అయిన యెహోషాపాతు మార్గం అందైన నువ్వు నడలేదు కాబట్టి నేనది అదిగో వ్యభిచారం చేస్తున్నావు, విగ్రహాలు చేస్తున్నావు. యోదా యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారిని నీ సహోదరులను నీవు చంపియున్నావు. తన సహోదరులను చంపించాడట. చూడు ఎంత ఘోరం అండి. అనగా తన కన్న అన్నులు చంపేశాడు. ఎవరు యెహోరాం ఎప్పుడైతే చంపేసి నీవు చంపియున్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములను అన్నిటినీ మొత్తును. అయ్యా ఆలోచించండి యెహోరాము గారు, ఎప్పుడైతే పాపానికి ఇన్వాల్వ్ అయిపోయావో, వ్యభిచారానికి విగ్రహానికి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ క్రియలు నువ్వు చేసావు కాబట్టి నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ వస్తువాహన అన్నీ అయిపోతాయి. అంతేకాదు నీ యొక్క హృదయములో ఒక క్షేమం అంటే తెగులు ఏంటి తెగులు అంటే అదిగో ఆ చనిపోచుండు గట ఆయన పేగులు బయటకు వచ్చేసినాయి. ఉదరం నుంచి పైకి వచ్చి ఎవరికి యెహోరాము ఆ వ్యాధి అంటే ఈ లోపల పేగులన్నీ బయటకు వచ్చినాయట. ఎట్టొస్తాయి అంటే చేసిన పాపము కంపల్సరిగా వాళ్ళ మీదకి వస్తుంది. అందుకని ఇక్కడట అయ్యా దుస్తులు చూసి నువ్వు సహింపలేదు నాకు తెలుసు. ఎవరి దుస్తులు అదిగో రే పంచుద్దాం రారా, సాంప్రదాయంగా చెప్పాను కదా 1:8 వెళ్దాం రా. నిర్రాపారం సరిపడకై వారు లంచ పుట్టుకుంటున్నారు. నువ్వేం చేయొద్దు రా మెంబడ్రా అలాంటి అంటే దుష్టుల మార్గం వేరు. అందుకు ఊరు చెప్పలా దావీదు మహారాజు 1వ కీర్తనలో. కాబట్టి యోచించండి ఒక్కసారి, మనం ఏమై ఉన్నాం ఒక్కసారి యోచించండి. కాబట్టి అందుకనే ఈ దుస్తు చూసి సైంపలేదనియో. రెండవది ప్రకటన 2 అపోస్తలు కాకయే తమ అపోస్తలు చెప్పుకున్న వారిని అన్నది అయ్యా మేము కూడా సేవకులండి, బాగా కూడా బాగా చెప్తారు. అది సైతాన్ని బాగా వల్లిస్తే వాక్యం మాత్రం విఫలంగా చెప్పినట్టు అమ్మో నిజమే వీళ్ళని అపోస్తలు వేషం వేసుకుంటారట. ఈ దినాలు అట్లా ఉంది, వేషం వేస్తున్నారు చాలామంది, తెలియట్లా. ఎవరు నకిలీ వాళ్ళు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు తెలియదు, అందరూ మంచిగా ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఇక్కడ అపోస్తల వేషం వేసుకుంది ఎవరండి? వేషధారులు. అది చెప్పాను. అది 2 కొరింథీ పత్రిక 11-13. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 కొరింథీ పత్రిక 11-13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలు ఎవరండి? ఇల్లు దొంగలు.
ఉంటారు, బాగా సాహసం. తర్వాత అబ్బో వాళ్ళు చేసే క్రియలు తెలిసిపోతాడు చివరిలో. కాబట్టి ఆ పోస్తూ కాకైతే అవసరం చెప్పుకున్నాడు. దొంగ వేషముడు వారి పరిచయాలు కూడా నీతి పరిచారకులు. సైతం అంట వెలుగుతూ వేసుకుంటారు. వెలుగుతుంటే యేసులాగానే ఉంటుంది. అది కూడా ఏమండి యేసులాగా ఉంటుంది. ఎవరు? అపవాది. కాబట్టి ఆ చూసి ధైర్యలాట ఎవరు? ఓ ఎఫెసు సంఘమా, ఓ టెరికల్ ఉన్న సంఘమా, ఇవన్నీ బాగున్నావు కానీ ఈ రెండు దేశిస్తున్నావు అని చదువుమా. ఎఫెసు కొలస్సీ పత్రిక పరీక్షించి కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము, అబ్బో సహనం కలిగి ఓర్పు కలిగి ఉన్నావంటే ఓర్పుని చాలా ప్రాముఖ్యం. చూడండి, ఓర్పు కలిగి ఉంటే ఏదైనా చేయగలం. అందుకనే సహనము కలిగి నా నామాన్ని, నా భారాన్ని భరించావును. అదేదా నీవు నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను, ఏం ప్రేమ రామంట? ఓ ఎఫెసు సంఘమా, ఈ మొట్టమొదటి ఏం ప్రేమ ఉంది నీలో? ఆ ప్రేమ ఎట్లా వదిలికున్నాడు ఈ సంఘము అంటే? మొట్టమొదటి ప్రేమ అంట ఎట్లుందంటే చాలా ఆప్యాయంగా ఉంటుందట. చూడొకసారి ఇర్మియా గ్రంథం 2:2. ఇర్మియా 2:2. 2:2. నువ్వు వెళ్ళి చూడండి. ఓ ఇర్మియా నువ్వు వెళ్ళు. ఎక్కడికి? యెరూషలేము దగ్గరికి వెళ్ళి వారి చెవులలో చెప్పండి. ఎందుకు చెవుల్లో? రహస్యంగా చెప్పండి. బహిరంగ చెప్తారా? లేదా చెవులు మాట చెప్తారా? చదవండి. ఈ సమాచారం అండి. ఈ వార్త, ఏదైనా వార్త చెప్తే మొత్తం వెళ్ళిపోద్ది. దేవునితో చెప్తే వెళ్ళొద్దా సమాచారం? వాక్యం చేసి వెళ్ళిపోద్దా? ఈ లోకంలో లేనిపోయి చెప్పాను కూడా వెళ్ళిపోద్ది. అమ్మో పలానా ఇట్లా అట్లా. కానీ ఈ సమాజం అంటది వారు చెవులు చూపు ఇవి ఏది యెరూషలేము వస్తుంది చెప్పు. యెహోవా సేవ వచ్చింది ఏమనగా విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగము. విత్తనం వేసిన స్థలములో నన్ను వెంబడిస్తున్నావు. ఓ యెరూషలేమా నన్ను వెంబడిస్తున్నావు. కానీ నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను అంటుంది. అప్పుడట యవన కాలం వివాహం చేసుకుంటే ఎంతో ఆనందమట. దాదాపు 2-3 నెలలు బాగుంటారు. తర్వాత యవనకాలం ఎంత ప్రేమ, వాళ్ళు వీళ్ళంటే భార్య భర్తలు ఎవరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కాలక్రమేణా ఏమవుద్ది? ప్రేమ తగ్గిపోయినాయి. ప్రేమలు. అలాగనే ఓ ఎఫెసు సంఘమా, నువ్వు కూడా ఎంతో ప్రేమ ఖర్చుపరిచావు. నీ వైవాహిక ప్రేమ ఎలాంటి ప్రేమది? వైవాహం అంటుంది వివాహం అయిన తర్వాత నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అంటే అబ్బా నీ ప్రేమ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఆ వైవాహిక ప్రేమ అంటే కొద్ది నాళ్ళే అంటే దేవుని ప్రేమ అలాంటిది కాదు. అనే ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఇప్పుడు పోయేది కానీ ప్రేమ, మన ప్రేమలు. అందుకనే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రేమలు అంటే ఎట్లంటే అక్కడ అందుకని రాస్తాడు పాట. అది ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. దేనిని నామో ఇది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నయో స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు
కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. చాలు చాలు. కాబట్టి యేసు ప్రేమట శాశ్వతంగా ఆఖరి వరకు మన ప్రాణమంతరూ ప్రేమిస్తారట, ఎలాంటి వారినైనా కానీ. కాబట్టి ఓ సంగమా, నీ ఉన్న ప్రేమని వదిలేవు. ఎందుకని బాగా వెలిగి వివాహం చేసుకున్నప్పుడట ఒప్పందం పడ్డట. చూడొకసారి హోషే గ్రంథం 2:19. హోషే 2:19. నీవు నిత్యము నాకున్నట్లుగా ఎవరిని పోషిస్తున్నాడు? ఓ గోమేరు, నీవు మాత్రం నిత్యం నాకు ఉండాలా, తరిగిపోకూడదు, వెళ్ళిపోకూడదు. కాబట్టి నీవు నిత్యం నాకు ఉన్నట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యం దయాదాక్షణములు చూపుట వలన నిన్ను ప్రధానం చేసుకోనండి. ఎందుకంటే దయాదాక్షిణ్యం కాబట్టి ప్రేమించారు. అంటే ఈ యొక్క గొమెరట వ్యభిచారి అంటే అక్కడ వ్యభిచారం చూసి దేవుడు నాడు, ఓషియా ఆమె చేసుకో, ఏంటి ప్రభువా, వెళ్ళు, నువ్వు ప్రేమించు. ఎవరిని అంటే వ్యభిచారం చేసేవారంటే పాపాత్మను ప్రేమించయ్యా. అయితే నిత్యం నాకు ప్రదానం చేసుకున్నాను. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నిన్ను నమ్మకమును బట్టి కాబట్టి దయాదాక్షిణ్యం బట్టి చూడండి. ఎందుకంటే నువ్వు ఏం చూసుకోవాలో తెలుసుకుంటే పాపం చేయజాలవు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడట. ఓ ఎఫెసు సంఘమా, నువ్వు ఎలాగున్నావు? కాబట్టి నీ వైవాహిక ప్రేమ చూస్తుంటే చాలా అద్భుతంగాని ఇప్పుడు ఆ ప్రేమ లేదు అంటూ ఆ సోమ ఎఫెసు సంఘం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు ఏ స్థితిలో పడిపోయాడట అండి. ఈ స్త్రీ పడిపోయింది, ఒప్పంద పడినది, వైవాహిక ప్రేమ చూపించింది, తర్వాత 3 పిల్లలందరూ వెళ్ళిపోయింది. అంటే ఏ ప్రేమ అది? కొంతకాలం ప్రేమ, కానీ వెళ్ళిపోయింది. కాబట్టి అయితే దేవుడట మళ్ళీ వెళ్ళు, ఎల్లం పడేస్తున్నారు, వెళ్ళు అక్కడికి. అయితే ఏ స్థితిలో పడిపోయినంటే ఆ చూసుకొని ఏడుస్తుంటే అప్పుడు ఆ ఏలం పాటలో ఎలా పాడట చూస్తున్నట్ట, ఎవరు పాడట్లా, మంచి మంచి డ్రెస్ వేసారు అండి. అక్కడ అలంకరించేట ఆ రోజుల్లోనే బ్యూటీ పార్లర్లోనే భవిష్యత్తు తెలీదు. అంటే కన్యకలాగా ఉంది చూస్తానికి. ముసుగు వేశారు, ముసుగు వేసుకుని తెలిసిపోద్దా? తెలియదు కదా, ముసుగు తెలుసా? తెలియదు. కాబట్టి ఆ ముసుగు వేసుకుందట. ఎవరు పాడట్లా? దేవుడు అన్నాడు, నువ్వు పాడు. ఏంటి ప్రభువా, ఇంతమంది ప్రజలు ఉన్నారే, కొన్ని వేల మంది ఉన్నారే, నన్ను పాడమంటావేంది? నువ్వు పాడు. అయితే అదో 2 వెండి నాణాలు చెప్పాడట. ఆస్తి చూస్తుంది, అమ్మో అండి. ఆస్తి పొంగుతుంటే ఎవరైనా అసలు నా ఆస్తి చూస్తుంటే ఆయన చేసుకునేవాడు కాదు. ఎందుకంటే అన్ని మంచంలే. అంటే భోజనం తినిపించడం కానీ, బాత్రూమ్ కానీ అన్నీ ఆయన చూసుకోవాలా. ఎవరైనా మహాను చూస్తే అప్పుడట అయ్యో చూసి ఏడుస్తుంది, అయ్యో నేను పాపం చేశాను. అందుకనే ఇప్పుడు మార్చుందంటే, ఎందుకని భర్త తీసుకున్నాడు కాబట్టి అలాగనే యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు చివరి వరకు. ఒక తప్పిపోయామో, జారిపోయామో, ఒకవేళ ఈ లోక విషయాల్లో కొని మగ్గిపోయాము కాబట్టి అందుకని ప్రేమిస్తున్నాడు ఈ దినాలలో. అంతేకాదు, నీవు మారు మనసు పొందు. సోమ నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుంటూ మారు మనసు పొందుము. ఆ మొదటి క్రియలను అట్లు చేసి నీవు మారు మనసు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ కొన్ని చోట
నువ్వు ప్రేమించు మళ్ళీ. అందుకనే ఒక విషయం చూస్తుంటే దావీదు కూడా ఏంటి ఆ యొక్క వ్యక్తిని చూసి మోహించి ఎవరు తెలియకుండా అండి భర్తను చంపించాడు, రహస్యంగా చేసుకున్నాడు బత్సిబాను. అదండి దాచిపెట్టాలంటే ఏ పాపాన్ని దాచిపెట్టకున్నాడు ఉన్నాడు. కానీ పాపం బట్టలు చేసే దేవుడు అంటే ప్రతివారి పాపాలైనా బట్టలు చేస్తాడు కాబట్టి అందుకే వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడడం మనందరితో ఆలోచన చేయండి. అప్పుడు ఒక చెప్పాడు నాతాను ప్రవక్త, అయ్యా కొట్టున్నారండి ఒక పట్టణంలో అండి ధనవంత దరిద్రున్నాడు, వానికి అదిగో గొర్రెలు గుడ్లు ఉన్నాయి, కానీ ఈయనకి మాత్రం అదిగో ఒక్కొక్కటే మాత్రం ఉంది, ఆడు గొర్రె పెంచాడు. తన యొక్క ఇంటికి బారసారు వస్తే ఆయత్తం చేశాడయ్యా, సమర్పించా అంటే ఎవరా మనుషుడు, ఆ మనుషుడు నీవే. పాప అని చెప్పినప్పుడు పశ్చాత్తపడుతున్నాడు, పచ్చయ్యా నాకు మరలా చూడొకసారి 50కి ఎత్తనా 10 వచ్చను త్వరగా. దేవా నా శుద్ధం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన అంటే మనసు అందులో ఏ మనసు లేదు. స్థిరమైన మనసు మనం ఏమన్నాయి దేవుని వచ్చినప్పుడు స్థిరంగా ఉన్నామా, ఆయన కాదు మనకు చూసుకోవాలా. నా మనసు ఎట్లా ఉంది, స్థిరంగా ఉందా? స్థిరం లేకపోతే నీ చేరానికి కాలం చేస్తావు. అంతే 11 వచ్చాను 11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము. అంతకుముందు ఏముందంట పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ దుఃఖపరిచాడేనా ప్రభువా దుఃఖపరిచాడయ్యా, కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మను తీసేయకొద్దు, నాకు మరలా పుట్టించు, నూతన పుట్టించు. కాబట్టి అందుకని ఇక్కడ మారు మనస్సు అనేది ఇది ఇక్కడ. కాబట్టి ఏ స్థితి పడిపోయావో జ్ఞాపకం మారు మనసు పొందు అంటూ ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను క్రియలు మరలా పాపాన్ని విడిచిపెట్టాడు దావీదు, మరలా ఆ గోమె విడిచిపెట్టింది, అట్లా క్రియలు చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏంటి దీపస్తంభం అంటే అందుకనే ఆ చెప్త సామెతలు సామెతలు 20:27లో నవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, కాబట్టి ఈ దీపం కాదు ఇంకో దీపం ఉంది. ఎక్కడ ఉంది దీపము చూడొకసారి ప్రకటన గ్రంథం ప్రకటన 21:24 జనులు దాని వెలుగునకు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొచ్చెదరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనులు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారై దానిలో ప్రవేశించు గాని నిషిద్ధమైనది. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ గొర్రెపిల్ల వారికి దీపము అండి, గొర్రెపిల్ల దీపం అండి, దానికి దీపం అంటే ఏంది అంటే అయ్యా ఆయన మనకు దీపం అండి. ఈ దీపాలన్నీ ఆరిపోతాయి ఒక రోజున ఈ ఆత్మ అంటే అదిగో పాడైపోతుంది. కాబట్టి అందుకనే 7 ఆత్మలు వెళ్ళిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు ఎరుగుదును అంటూ నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి అంటే నీ హృదయం తీసేస్తాను, అంతేగాని నీకు వెలుగున్న నేను తీసేస్తాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది ఏదన్నట అయ్యా నికోలయతు నీలో ఉంది, ఒకటి ఉంది కానీ
నికోలైత క్రియలు నీవు దేశించుచున్నావు. ఎందుకండి అమ్మో నాకు నికోలైత క్రియలు ఏంటి? నికోలైత క్రియలు అంటే దాంట్లో ఉండే పాపం ఉంది, వ్యభిచారం ఉంది, విగ్రహాలు ఉంది. నికోలైత అంటే అర్థమేంటి తెలుసా? నికోలా అంటే అదిగో లోపరుచుకోవటం. లుకోయిత్ అంటే అదిగో ప్రజలు అంటే అపవాదట అందరం లోపరుచుకుంటే తన వైపు తిప్పుద్దట. కాబట్టి నువ్వు దేశిస్తున్నావు, నాకు కూడా అవసరం లేదు. నేను కూడా వాటిని వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చూడండి మనందరికీ చూడండి, ఆత్మ చెప్పు సంగతులు అడి గ్రహిస్తావా? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు అంటే ఇది ఆత్మ, దేవుని ఆత్మ అంటూ వినుగాక, చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఏంటంట ఏం చేయాలా? జయించాలా ఎట్లా? ఇప్పుడు లోకాన్ని జయించి ఎట్లా ఉంది? జయించాలంటే దేని ద్వారా? చూడొకసారి 1 యోహాను పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలం అంటే అయ్యా బై బర్త్. అందుకనే అక్కడ వచ్చాడు నికోదేము. అయ్యా ఎలా జన్మించాలా? ఎలా జన్మించాలా? కొత్త జన్మించాలంటే నీ యొక్క సమస్త దుర్నీతి వదిలిపెట్టాలా? నీ హోదాను, నీ యొక్క అంటే సమస్త దుర్నత్వను ఒక పైకి వేషధారణగా బాగు చేయొచ్చు నికోదేము, పరిచయుడు. కానీ ఈ పైపైన భక్తి ఇది. కానీ మార్చంతే నీవు క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి. అందుకనే ఆయన మూలం పుట్టినవాడు లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అంటే లోకాన్ని జయించిన విజయం కావాలంటే విక్టరీ దేని మీద? లోకం మీద. అందుకని యేసుక్రీస్తు కూడా నీ కొరకు విజయం తెప్పించాడు. ఎక్కడండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే 1-10 చూస్తుంటే ఎక్కడట? ఇప్పుడు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నట అండి. యేసుక్రీస్తే 40 రోజులు ఉపవాసం ఉండగా అపోదట తీసుకెళ్ళిపోయి ఎత్తైన కూడా తీసుకెళ్ళిపోయిందట. ఎవరిని తీసుకెళ్ళిపోయి ఆయన చూసి, అయ్యా నువ్వు ఆకలి కొన్నావు కదా, నాకు తెలుసు నీ సంగతి, ఇంక బాగా ఆకలి అవుతుంది, 40 రోజులు ఉపవాసం ఉంటే రాత్రి పగళ్ళు ఒక్క పూట ఉండాలంటే మనకేందంటే ఎప్పుడు ఆకలి అవుద్దా, ఎప్పుడు వెళ్తాం, ఎవరు పెడతాం అంటాం. మరి ఆయన అంటే అబ్బాయి తెలిసిన ఆకలి ఉందని కాబట్టి ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళేట. ప్రభువా ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో అంటే అంది. ఏంటి? శరీరాశ అంటే శరీరానికి ఏముంది? మంచి భోజనం కావాలా, శరీరానికి మంచి వస్త్రాలు కావాలా, శరీరానికి మంచి ఆభరణాలు కావాలా. కాబట్టి ఇక్కడ శరీరాశ అంటే ఈ ముందు ఆహారం లేకుండా ఉంటారు. ఎవరన్నా ఆహారం ఉండాలా. ఎన్నో కానీ ఇంత డబ్బులున్నా వస్తువులు ఉన్నా పని చేస్తాయా? పని చేయవు. ఏం కావాలట? ముందు తిన్నది అప్పుడు అని చేస్తాం, తినకుండా. కాబట్టి యేసుని తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో ఈ రాళ్ళు చేసుకున్నప్పుడు అయ్యా మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జయించేది శరీరాశ. నేత్రాశ అంటే ఎత్తున తీసుకెళ్ళిపోయి ఈ లోకరాజ్య మహిమలన్నీ చూపించాడట. చూసావా ఈరోజు మహిళలు అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఆకలి కన్న వారికి హాస్పిటల్ అంటే ఏంది? ఆకలి తీర్చిన వస్తారు, కానీ శోధించవలదు. నీ కొన దిగు. కాబట్టి అయ్యా శోధించుడు. అందుకనే వాళ్ళనాడు శోధించారట. ఎవరు? ఇశ్రాయేలు. ఎవరిని? మోషేను దేవుని. ఏమైపోయారు శోధిస్తే? చూడొకసారి నిర్గమకాండం 17:7. అప్పుడు ఇశ్రాయేలు
చేసిన వాదమును బట్టి ఆ. యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని యెహోవా మన మధ్య ఉన్నాడో లేదని వారు వారు యెహోవాను శోధించుటను బట్టి శోధించుటకు బట్టి యేసుప్రభు అంటే ఏడి, యెహోవా అంటే ఏడి? మనకు దప్పిక అవుతున్నాయి, నీళ్ళు లేవు కాబట్టి అసలు యెహోవా ఉన్నాడా? మనం కూడా అండి, దేవుడు అంటే ఎందుకు ఈ పరిస్థితి? దేవుడు లేని వారికి ఎంత అండి దీవెన, ఎంత ఆశీర్వాదము. కానీ మాకైతే దేవుడిని ప్రార్థిస్తాం కానీ మాకేం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. కాబట్టి అందుకని అసలు దేవుడు ఉన్నాడా? ఆశ కూడా అంటాడు. కాబట్టి యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టుకొని అక్కడ మస్సా శోధించారు కాబట్టి అందుకనే మెరీబా నీళ్ళు వచ్చినట్ట. అంటే శోధిస్తున్నాడు అపవాది కూడా. ఇక్కడ మత్తయి సువార్తలో చనిపోయారట వాళ్ళందరూ. అంతేకాదు కొరింథీ పత్రిక 12లో ఉన్నాయి అయుద్ధులే. కాబట్టి ఒకసారి యోచించండి, ఇక్కడ జయిస్తావా? జయిస్తే ఏంటి? లోకాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా, మోసాన్ని జయించాలా, అక్రమం జయించాలా. కాబట్టి ఏమైనావు నీవు? ఎన్ని పెట్టుకొని మనం దేవుని సంగతి కుదరదట. ఒక రోజున పరీక్ష పోతుండే కాబట్టి అందుకనే ఎప్పుడైతే జయించమనగట పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును ఎక్కడ? పరలోకం ఉంది. పరలోకం ఎక్కడుంది? ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది? ఏమో ఇప్పుడు ఎక్కడ ఏదో ఎత్తబడింది, పైకి వెళ్ళిపోయింది. అందుకని చూడొకసారి ఆదికాండం 2:9. ఆదికాండం 2:9. మరియు నీ దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచియుదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. ఎక్కడండి? అక్కడ ఏదైనా తోటలో 2:9 ఏమండి? కాబట్టి అంటే ఇక్కడ ఏదేనో మొలిపించాట జీవవృక్ష ఫలం. అది తినండి. జీవవృక్షం అంటే ఉంది, ఫలాలు తింటే. అందుకనే ఊరు చెప్పాలి అక్కడ. చూడండి 3:24, ఆదికాండం 3:24. ముగిద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమున కాచుటకు చూడండి, జీవవృక్ష పోయి మార్గమున కాచుట ఇటు అటు ఖడ్గజ్వాలలు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని. పండు సాగు బతుకులు లేవు. అందుకు దేవుడు ఎందుకని ఖడ్గజాలు పెట్టే అయ్యా ఖడ్గజాలు కావాల్సిందే. కాబట్టి నువ్వు ఈ ఖడ్గజాలు దూరాలంటే నువ్వు శ్రమపడాలా. ఈ ఖడ్గజాలు అంటే ఆవుది కాలు వ్యక్తి, ఆ ఎత్తే యేసుక్రీస్తు అండి. ఎప్పుడైతే తింటారండి ఎల్లప్పుడూ నిరంతరం జీవిస్తారో. కాబట్టి ఇదిగో కిరువులు పంపించాడు దేవుని యెహోవా. చుట్టూ ఆ ఏది తొట్టు చుట్టేసాడు కాబట్టి అందుకని మరి ఏదేనులో నువ్వు ప్రవేశించండి. ఏం చేయాలట? నువ్వు జయించాలి లోకాన్ని. జీవవృక్షం అంటే అదిగో లైఫ్ ఆఫ్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో. అంటే జీవం అంటే ఎప్పుడు జీవమేది. అందుకని ఎవరండి? ఆయన యేసుక్రీస్తు. అలాంటి క్రీస్తును అనంతరం చేర్చుకొని ఆ యొక్క ఎఫెసు సంఘములో ఉన్న వ్యక్తులు మాట్లాడుచు వాళ్ళందరూ చెప్పుతూ అయ్యా ఇలా ఉండండి. కాబట్టి ఇదిగో ఓ సంఘమా ఇలా చేర్చుకుంటావా? చేర్చుకుంటే ఎల్లప్పుడు జీవిస్తావు. ఎక్కడా? ఈ లోకం కాదు. ఈ లోకంలో చనిపోవాల్సిందే, కానీ పరలోకములో ఆయనతో పాటు నిత్యం ఉంటావు. అలాంటి రాజ్యం ఉండాలంటే మార్పు చెందిన వారు కూడా
తన జీవితాన్ని చక్క పెట్టుకొని ప్రభా నువ్వు వచ్చే లోపల మళ్ళీ సరి చూసుకుంటున్నానయ్యా దాన్ని బలపరచడం తాను చూసుకుందాం దేవుడి మాట దీవించుగాక ఆమె ప్రార్థన. కృప కనీకరమ పరలోకపు తండ్రి మీకు వందనాలు. నీ కృప చేత ప్రేమ చేత మనకు కాచి దాచి ప్రత్యేకముగా ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క రెండో పునరుద్ధానంలో ప్రభా 5వ మాసం ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు. ఒక్కసారిగా నిన్న వాక్య ప్రభా మా అంతరంగం నింపండి. ఇదిగో తండ్రి ఎఫ్ఎస్ సంఘంలో మాట్లాడిన దేవా ప్రభా ఇక్కడ తండ్రి సంఘం ఒక్కొక్కరితో మాట్లాడిన దేవానికి వందనాలు. ఎంతో గొప్పదే ప్రభా ఈ యొక్క రహస్యాలన్నీ ప్రభావం మీరు మాతో నాతో మాట్లాడిన దేవ కాబట్టి ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ఉండటానికి సాయం తెచ్చేసి కొద్ది లేకుండా ప్రభా ప్రతి కుటుంబానికి క్షేమ దేశం తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క రాత్రి అల్లమందో మీ ఆత్మను బలపరచని తండ్రి సాయంత్రం కోడికు నడిపించి సాయం తెచ్చేయమని కొద్ది లేకుండా ప్రత్యేకముగా తండ్రి బిడ్డలు విన్న వాక్యం ప్రభావ అంతరంగం నిలిపి మరొకసారి తండ్రి ఈ యొక్క వాక్యం ధ్యానించబడి తయారు చేసి నడిపించమని క్రీస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.